సత్యసాయి జిల్లా. ఈ జిల్లాలోని ధర్మవరం ప్రాంతానికి ఒక ప్రత్యేకత ఉంది. ఇక్కడ ప్రపంచ ప్రసిద్ధి చెందిన పట్టు చీరలతో పాటు హార్టికల్చర్ క్రాప్స్కు చాలా ఆదరణ ఉంటుంది. ముఖ్యంగా దానిమ్మ పంటను చాలా విస్తృతంగా సాగు చేస్తున్నారు. ఈ ప్రాంతంలో చాలా ఎక్కువగా పర్యటిస్తూ దానిమ్మ రైతులకు సాగు మెలకువలు తెలియజేస్తూ నేర్పిస్తూ ఎంతోమంది దానిమ్మ రైతులకు ఎన్నో సంవత్సరాల నుండి దానిమ్మలో బాగా నష్టపోయిన రైతులకు అందరూ ఆశ్చర్యపడే రీతిలో పంటల దిగుబడి తీసుకుని వస్తున్న సుధాకర్ సార్ మనందరి ప్రయోజనార్థము మన ముందుకు వస్తున్నారు. గోవింద చౌదరి. ఈ పేరు ఉమ్మడి అనంతపురం జిల్లాలో చాలా సుపరిచితమైన పేరు. రాజకీయ నాయకుడిగా, న్యాయవాదిగా, ఆదర్శ రైతుగా, సౌమ్యశీలుడిగా పలు రంగాలలో రాణించారు. వ్యవసాయ కుటుంబంలో పుట్టి వ్యవసాయాన్ని ఊపిరిగా చేస్తూ వ్యవసాయంలో అందరూ ఆశ్చర్యపోయేలా లాభసాటి వ్యవసాయం చేస్తూ ఎంతోమంది రైతులకు ఆదర్శంగా జీవిస్తున్నారు. ముఖ్యంగా దానిమ్మ, మామిడి, సపోటా, బత్తాయి, వరి, జామ, అల్లునేరేడు లాంటి అన్ని పంటలను చాలా బాగా పండిస్తూ పౌల్ట్రీ ఫామ్, డైరీ ఫామ్ లాంటి రంగాలలో కూడా ఘనమైన విజయాలను సాధిస్తున్నారు. ప్రస్తుతం మనం చూస్తున్నది 15 ఎకరాల దానిమ్మ పొలం. 7 సంవత్సరాల వయసున్న మొక్క. గతంలో 5 సార్లు క్రాప్కు వెళ్ళి 5 సార్లు కూడా మంచి దిగుబడిని సాధించారు. ప్రస్తుతం మనం చూస్తున్నది 6వ పంట. అయితే ఈ 6వ పంటను ఎంతో బాధ్యత కలిగిన, అలాగే రైతు పక్షపాతిగా ప్రసిద్ధి చెందిన సుధాకర్ గారి ఆధ్వర్యంలో సాగు చేసి గతంలో కంటే ఎక్కువ దిగుబడిని, మంచి నాణ్యతతో కూడిన పంటను పండించి చాలా సంతోషంగా ఉన్నారు ఈయన. రాయల
రాయలసీమ జిల్లాలలో గతంలో నీటిపారుదల వసతులు లేక నీటి ఎద్దటికి గురై పంటలు సరిగా పండక రైతులు ఎంతగానో నష్టపోయారు. అయితే గత 20 సంవత్సరాల నుండి హంద్రీనివా, కేసీ కెనాల్, తెలుగు గంగ మొదలైన కాలువల ద్వారా ప్రస్తుతం రాయలసీమకు నీరు చాలా పుష్కలంగా అందుతున్నాయి. ఈ నీటి వనరులను ప్రతి రైతు ఉపయోగించుకొని వ్యవసాయము మరియు ఉద్యానవన పంటలు బాగా పండించాలని, ప్రతి రైతు ఆర్థిక సాధికారత వైపు నడవాలని, ఆర్థికంగా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నారు ఈయన. సార్ నమస్తే. నమస్తే అండి. సార్ మీ పేరు సార్? నా పేరు గోవింద్ చౌదరి. గోవింద చౌదరి. సార్ మీ ఊరు? ధర్మవరం. ధర్మవరం. సార్ ఈ దానిమ్మ తోట ఎన్ని ఎకరాలు? 15 acres. 15 ఎకరాలు. సార్ ఈ దానిమ్మ తోటలో దాదాపుగా ఎన్ని మొక్కలు ఉంటాయి? 4000 ఉన్నాయి. 4000 ప్లాంట్స్. ఈ దానిమ్మ మొక్క యొక్క ఏజ్ ఎంత సార్? 7 years. 7 years. అంటే గతంలో మీరు ఎన్ని క్రాప్స్ దీంట్లో పెట్టారు? ఇది 6th crop. ఇది 6th క్రాప్. ఓకే. గతంలో 5 సార్లు మీరు క్రాప్కి వెళ్ళారు. మరి అప్పుడు ఈల్డింగ్ ఎలా ఉంది, ఇప్పుడు ఈల్డింగ్ ఎలా ఉంది? ఇప్పుడు ఈల్డింగ్ అంటే బయసుతో పాటు బాగా పెరిగింది. అప్పుడు కూడా ఏమి ఎప్పుడు తక్కువ ఏం లేదు. కానీ చెట్టు అభివృద్ధి అయినట్లు, చెట్టు గ్రోత్ తీసుకున్నట్లు, మేము దాంతో మాకున్న అనుభవం పెరిగినట్టు ఈ సంవత్సరం మీరు సుధాకర్ మీరు కన్సల్టేషన్తో కొంచెం మీ అనుభవము, మా పెట్టుబడి ఇవి రెండు సమ్మిళితమై మంచి క్రాప్ ఈసారి ఇంకా అనుకున్న దానికంటే కొంత ఎక్కువ మంచి ఈల్డింగ్ వచ్చింది. ఓకే సార్, ఇప్పుడు దాదాపుగా 4000 మొక్కలు అంటున్నారు కదా. ఈ 4000 మొక్కల్లో యావరేజ్ గా ప్రతి మొక్కకి ఎన్ని కేజీలు చొప్పున ఈల్డింగ్ వచ్చే అవకాశం? కొన్ని దానిలో అంటే ఇప్పుడు ఇంకా 15 to 20 days పోవాలి, ఇంకా ఉండాలి. ఇంకా సైజులు దాదాపుగా ఒక 25 to 30% సైజు మనకి రావాలి. ఇప్పుడు బానే ఉంది క్రాప్ సైజు. ఒక దగ్గర 30, 40, 50 కేజెస్ ఉన్నాయి ఓ చెట్టుని బట్టి, అది తనకు ఉన్న ఎన్విరాన్మెంట్ ని బట్టి. దీనికి ఇది ఒక సమస్యాత్మకమైన పంట. అవును. దీనికి ఎంత నీకు అనుభవం ఉన్నా ఎవరో ఒకరు ఒక ఆసరానో లేదంటే ఎవరిదో ఒకరు సలహా తీసుకోకుండా పండించే పంట కాదు ఒకటి. రెండోది పెట్టుబడి చాలా అవసరము. అవును. దానికి తోడు వాతావరణం అనుకూలం ఉండాలి. అవును. దేవుని యొక్క అనుగ్రహం కూడా ఉండాలి. ఈ 4 కలుసుకుంటే తప్ప ఈ పంట లేదంటే పెట్టుబడి పెట్టుకోకుండా ఎవరిది తెలుసుకోకుండా ఏమీ దానికి కావలసినట్టు ఇన్పుట్ సరిగా ఇవ్వకుంటే అది ఈ పంటను పెట్టుకోవడం అనవసరం. అందులో దానికి తోడు వ్యవసాయదారుడు అనేవాడు ప్రతినిత్యము దీన్ని చూడాల్సినటువంటి పంట. అంటే
ఏదో పంట పెట్టాంలే అని ఎక్కడో ఒక వారం రాకపోతే కూడా ఇది కోల్పోతుంది, దాని యొక్క ప్రభావం కోల్పోతుంది. అంటే డిసీజెస్ డిసీజెస్ అనేది పెరగడానికి ఇమ్మీడియట్ గా అవకాశం దానికి ఉంటుంది. కావాల్సిన నివృత్తి చేయడానికి నీకు శక్తి ఉండాలి. దానికి తోడు నువ్వు ఖచ్చితంగా దాన్ని పాటిస్తేనే పంట నీకు చేతికి దక్కుతుంది. మనం ఊరికే చెట్లు పెట్టాము అనుకుంటే ఇది మామూలుగా మామిడి చెట్టు సపోటా చెట్టు మాదిరి కాదు. ఇది ప్రతి నిమిషము నువ్వు ప్రతి నిత్యము వ్యవసాయదారుడు అనేవాడు ఆ ల్యాండ్ లార్డు వెళ్ళి దాన్ని పరిశీలన చేస్తూ దానికి కావాల్సినటువంటి ఇన్పుట్స్, దానికి కావాల్సిన మెడిసిన్స్ ఇస్తేనే మనకు పంట అనుభవం. మనకే అంతా తెలుసు అనుకునే దానికంటే ఎవరినైనా మీలాంటి అనుభవం 10 చెట్లు 10 దగ్గరలు తిరుగుతారు కాబట్టి మీరు అక్కడున్న ఇప్పుడు దీనికి ఇంకొకటి కూడా ఉందండి. మన వ్యవసాయదారులు ఏమంటే గోవింద్ చౌదరికి వచ్చింది కదా మనము పెట్టుకుందామంటే కాదు. అక్కడ ఉండే నేల స్వభావము, వాతావరణ స్వభావము చాలా ఇంపార్టెంట్. వాటర్ స్వభావం కూడా, ఈ 3 అనుకూలిస్తేనే పంట వస్తుంది, లేకపోతే పంట రాదు. ఓకే, చాలా సంతోషం. టోటల్ గా ఈ మొక్కలన్నీ ఉన్నాయి కదా, ఈల్డింగ్ ఎలా ఉందని మీరు చెప్పారు. నేను మోర్ దాన్ 100 tons ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఈ సంవత్సరం. ఓకే, అయితే మీ ఫీలింగ్ ఎలా ఉంది అంటే గతంతో పోలిస్తే ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు పంట పండినప్పుడు రైతుకి అది ఎంత 50కి పోతుందా 100కి పోతుందా అనేది అది మన చేతిలో లేదు. పంట పండించాను, నేను సక్సెస్ అయినాను అనే దాంట్లోనే ఆనందము, తృప్తి ఉంటుంది. అందులో నాకు 2 అమ్మాయిలు, మాదంతా వ్యవసాయ కుటుంబం, తరాలుగా వ్యవసాయం మీద ఆధారపడి, మాకు వేరే వ్యాపకాలు వ్యవసాయాలు ఎన్ని ఉన్నా దీని మీదే మా మొత్తం ఫ్యామిలీ ఉంటుంది. మా వైఫ్ నేను ఈవినింగ్ ఎవ్రీడే తిరుగుతాం తోటలో. నేను మార్నింగ్ 7 నుంచి ఈవినింగ్ వరకు ఇక్కడ ఉంటాను గార్డెన్లో. నాకు ఇక్కడ ఒక 100 acres ఉంది, అక్కడ మా విలేజ్లో నూతిమడుగులో ఒక 80 acres ఉంది. నా పిల్లలందరూ ఎక్కడో ఫారెన్లో లేకుండా ఇక్కడే ఉన్నారు, నా దగ్గరే ఉన్నారు. వాళ్ళు కూడా అవసరమైనప్పుడు దీనికి కావాల్సిన ఇన్పుట్స్ అన్నీ చూస్తారు. అల్లుళ్ళు ఇద్దరు, ఒకరేమో MSc చేశారు, ఒకరేమో BBM MBA చేశారు. వాళ్ళకు కూడా దీని మీద ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి వాళ్ళ సహకారం కూడా ఉంది. పిల్లలు నలుగురు బాగా సహకరిస్తారు కాబట్టి నేను ఈ 76 ఏళ్ళైనా కూడా వాళ్ళ సహకారంతో పంట పండించుకుంటున్నాం. మాకు ఎలాంటి ఇబ్బంది లేదు. అంటే అలా ఇంకోటి ఆర్థికంగా దీనికి కావాల్సినటువంటి పెట్టుబడి పెట్టేదానికి సంసిద్ధతను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. నా పెట్టుబడి సుధాకర్ యొక్క అనుభవము, ఆయన సలహాలు, వాతావరణం సహకారము ప్లస్ దేవుని అనుగ్రహం, ఈ 4 సమృద్ధిగా లభించాయి కాబట్టి ఈసారి పంట బ్రహ్మాండంగా ఉంది. ఓకే సార్, ఇప్పటికి 100కి 100% సక్సెస్ అయ్యారు. ఎలాంటి గొప్ప సక్సెస్, గ్రేట్ సక్సెసెస్ ఇంకా భవిష్యత్తులో చాలా మీరు పొందాలని, అనుభవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ సార్.